రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. అకాల వానల వల్ల రైతులు నష్టపోయినా ప్రభుత్వం మాత్రం స్పందించలేదన్నారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు పంట నష్ట పరిహారం కూడా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బండి కోరారు. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ ఆయన కరీంనగర్లో రైతు దీక్షను చేపట్టారు. రైతులకు అనేక హామీలు ఇచ్చింది. కనీసం ఆ హామీలను పట్టించుకోకుండా 100 రోజులు పూర్తయిన వెంటనే ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా, ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఒక సెక్షన్ మీడియాను మేనేజ్ చేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వారు ఇచ్చినటువంటి హామీలేంది, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏవి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించినా కూడా గుర్తించడం నటించి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసేది. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల పాటు మేము హామీలు నెరవేరుస్తామని చెప్పిన తర్వాత రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2200 మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కొనుగోలు ప్రారంభం కాబోతున్నాయి. మీరే కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేస్తలేదు. మీరు కేంద్రం ఇచ్చే 2200 రూపాయల మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తారా ఇయ్యరా, ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? మీరు ఇచ్చిన హామీ ఇది. దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. వ్యవసాయ శాఖ మంత్రి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. దాంతోపాటు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరుగు పేరుతోని, తాలు పేరుతోని క్వింటాల్కు 5 నుంచి 10 కిలోల తరుగు తాలు పేరుతో రైతులను మోసం చేసిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు ఆందోళన చేసింది. రైతులు కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల దగ్గర నుంచి తరుగు పేరుతోని, తాలు పేరుతోని ఎలాంటి కట్టింగ్స్ ఉన్నాయి, పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేది. ఇవాళ ఆ హామీని కొనుగోలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. నెరవేర్చరా ఇంతవరకు దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. దాని మీద స్పష్టత లేదు, చెప్తలేరు. పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నారు, దాని గురించి మాట్లాడతలేరు. ముఖ్యంగా మొన్న వారం 10 రోజుల క్రితం అకాల వర్షాల వల్ల తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు దెబ్బతిన్నారు. ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా దెబ్బతిన్నారు. రైతులు పూర్తిగా పంట నష్టం జరిగింది. ఇదే పరిస్థితి వాళ్ళ మామిడికాయల పరిస్థితి. ఇవి ఒకవైపు మామిడి తోట, ఒకవైపు ధాన్యం, ఇవన్నీ కూడా ఇవాళ చేతికి అందని పరిస్థితి. ఇలా అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని చెప్పి స్వయంగా నేను, మా కార్యకర్తలు, నాయకులందరం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆవేదన చెందుతున్నటువంటి రైతులకు ఒక భరోసా కల్పించి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎకరానికి 20,000 రూపాయలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. స్పందించిన ప్రభుత్వము ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు ఇంతవరకు. అటువైపు అకాల వర్షాలు నష్టపోతున్నారు. ఈ కరీంనగర్ జిల్లా వైపు సాగునీరు లేక పంటలను ఎండిపోయి పంట చేతికి రాక ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రాంతంలో. మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 20,000 ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.